అసలు ధనమే లేదు, ఆయన ఎలా ఉన్నాడు? దరిద్రుడుగా ఉన్నాడు. అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోగోరుతున్నాడు. కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషి జీవితంలో ఏదైనా సరే ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ ఏంటంటే, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా నేను దాని నుంచి విడుదల పొందుతానేమో అన్న హోప్తో మనం బ్రతుకుతూ ఉంటాం. ఆ హోప్కి కొంతైనా మనకి ఏదైనా అవకాశం కనబడితే మనం హ్యాపీగా ఉంటాం తప్ప, ఏమాత్రం మనకి అలాంటి అవకాశాలు కనబడలేనప్పుడు మనకు బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. పరిస్థితులు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ సమయంలో మనకు అసలు విశ్వాసం అనేదే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనకు అసలు విశ్వాసం ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అంటే అతనికి లేవడానికి కూడా ఏం లేదు, శక్తి లేదు. అయినా అతడు విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. లేవడానికి శక్తి లేని దరిద్రుడు తన విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. అలాగే ఉన్నాడు. ఎందుకంటే వారికి లోకము యోగ్యమైనది కాదు. ఫస్ట్ థింగ్, వారికి లోకము యోగ్యమైనది కాదు. అలా పడున్న అతను తిండి తినాలంటే అతనికి సంపాదించుకోగలిగే శక్తి కానీ, సంపాదించుకోగలిగే స్తోమత కానీ, బయటికి వెళ్ళి కష్టపడి ఒక రూపాయి తెచ్చుకుందామనే ఇది కానీ లేదు. మరి అతను ఎలా భోజనం తినాలి? ఆకలైతే ఎంగిలి మెతుకులు తిని బతకాలి. ఆ ఎంగిలి మెతుకులైనా ఎలా వస్తాయి? ఆ ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏమైనా పడితే, ఆ బల్ల మీద నుండి పడే ఎంగిలి మెతుకులతో, ఎంగిలి ముక్కలతో ఆహారం దొరికితే ఆకలి తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అయినా విశ్వాసం కోల్పోలేదు. ఏమయ్యా, నీ దేవుడికి తిండి కూడా పెట్టట్లేదయ్యా, ఇంకెందుకు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావు? విడుదల పొందనొల్లక మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి, కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. దానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతున్నాడు. విశ్వాసంతో ఉన్నాడు దరిద్రుడు అంటే అతనికి ఏమీ లేని బేద, కడుబేదకు అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు, ఆ కడుబేద వాని ఒంటి నిండా విపరీతమైన కురుపులు వచ్చేసాయి. ఆ కురుపులు అతన్ని బాధిస్తున్నాయి. ఆ కురుపులు అతన్ని వేదనకు గురి చేస్తున్నాయి. ఆ కురుపుల బాధ అనుభవిస్తున్న ఆ దరిద్రుడు ఇంకా విశ్వాసాన్ని కోల్పోవట్లేదు. ఏంటయ్యా నీకు అసలు ఈ స్థితిలో ఉన్నావు? నీకు విశ్వాసం ఏంటి? ఇంక అసలు నిన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడు అసలు దేవుడేనా? నిన్ను ఇలా వదిలేసిన దేవుడు ఒక దేవుడేనా? నిన్ను కరుణించని దేవుడు ఒక దేవుడేనా? ఇలాంటి దేవుడు నువ్వు నమ్ముకున్నావు? ఇలాంటి దేవుని ఎందా నువ్వు విశ్వాసం ఉంచావు? ఇలాంటి దేవుని కొరక నువ్వు బ్రతుకుతున్నావు? అలాంటి వాని ఎందా నువ్వు నమ్మికించావు? నీకు అసలు నీ భేద పరిస్థితిలో నీకేముందయ్యా? నీకేముంది అసలు? ఒక పక్క కురుపులు, ఒంటి నిండా కురుపులు, రసిగారుతుంది, చీముగారుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కుక్కలు వచ్చేసి ఆ కురుపులు నాకుతున్నాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అంటే వాటిని కొట్టుకోగలిగే స్థాయి కూడా ఈయనకి లేదు. నిజంగా ఒంట్లో శక్తి ఉందనుకోండి, కుక్క వస్తే కొడతాడు కదండి. చిచ్చిచ్చి అలాబో అన్న అంటాడు. పాపం ఆయనకి ఆ కుక్కని తరిముకునే ఓపిక కానీ, కుక్కను బయటికి నెట్టేసే శక్తి సామర్థ్యాలు కానీ ఆయన దగ్గర లేవన్నమాట. బాగా బలహీన పడిపోయాడు. అయ్యో పాపం అని ఒక ముద్ద పెట్టేవాళ్ళు ఆయనకి లేరు. అయ్యో పాపం అని జాలి పడేవాళ్ళు లేరు. అయ్యో పాపం ఆ పరిస్థితి అసలు బాగాలేదు ఇతనికి, మనం కాసింత అన్నమైనా పెడదాం, అన్నం కూడా లేదు ఆయనకి, కనీసం కొంత అన్నం పెడదాం అని ఆదరించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాగే మూలుగుతూ ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తున్న అతని జీవితంలో ప్రపంచానికి కనబడని ఒక శక్తి ఉంది.
అదే విశ్వాసం. ప్రపంచానికి కనబడదది, ఏ ఒక్కరికి అర్థం కాదు, అది ఏ ఒక్కరికి అర్థం కాదు. అలాంటి విశ్వాసం అతని నరనరాల్లో ఉంది. అతని ఆలోచన ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నేను దేవుని వలన గొప్పదైన మేలు పొందుకోబోతున్నాను. నేను ఎలాగో ఈ లోకంలో చనిపోవాలి, కానీ నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు. మరణానంతరమైన నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నేను కడ వరకు ఇలాగే ఎదురు చూస్తాను. అలాంటి బాధాకరమైన పరిస్థితులు అతను బ్రతుకుతున్నాడు ప్రియులారా. కనీసం ఇంటి ముందున్న ధనవంతుడికి అతని మీద జాలి కూడా కలగట్లేదు. ఆ ధనవంతుడి ఇంట్లో పనిచేస్తున్న సేవకులకు కూడా అతని మీద జాలి లేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంటే సరైన వస్త్రం కూడా అతనికి లేదు. ఒంటి నిండా కురుపులు ఉన్నాయంటే నో మెడిసిన్. ఆ కురుపులు తగ్గడానికి అతనికి మెడిసిన్ ఇచ్చేవారు ఎవరూ లేరు. అతను మందు వేసుకోవటానికి అతనికి ఓపిక కానీ, స్థాయి కానీ, స్తోమత కానీ లేదన్నమాట. అలాంటి బాధాకరమైన పరిస్థితిలో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో అలాగే రోడ్డు మీద ఉన్నాడు. ఎవ్వరు నాన్న వాళ్ళే లేరు. మేము ఉన్నాం నీకు, మేము చూసుకుంటాంలే, కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇస్తామన్న వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు. అలాంటి బాధాకరమైన పరిస్థితిలో విశ్వాసం మాత్రం పుష్కలంగా ఉందండి. పుష్కలంగా ఉంది విశ్వాసం. ఏంటా విశ్వాసం అంటే, ఈ జీవితం శాశ్వతం కాదు, దీని తర్వాత అసలైన జీవితం ఉంది. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను కదా. కుక్కలు వచ్చి కురుపులు నాకితే నాకనివ్వు. బాధ భరిస్తాను కొంతకాలం, ఆవేదన భరిస్తాను కొంతకాలం. నాకు ఇక్కడ ఏమీ లేదు, నన్ను పట్టించుకునే నాథుడు లేడు, నాకు ఇక్కడ గౌరవం లేదు, ప్రేమ లేదు. కనీసం నా వైపు ప్రేమగా చూసేవాడు కూడా ఒక్కడు కూడా లేడు. ఒంటరి బ్రతుకుతున్నాను, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాను. నిజంగా ఈ సందర్భం చదివినప్పుడు మీకు గుర్తుకు రావాలి, లాజరు ఒంటరివాడు. నిజంగా ఎవరైనా ఉండున్నారనుకోండి, ఈ పరిస్థితికి అతనికి వచ్చేదే కాదు. ఎవరో ఒకరు వచ్చి కనీసం మంచినీళ్ళైనా పోసేవారు. ఒంటరివాడు, నాన్న వాళ్ళెవ్వరూ లేని ఒంటరివాడు. కానీ అతనితో ఎవరున్నారు తెలుసా? దేవుడున్నాడు. ఒక విషయం చెబుతాను, దేవుడు లేకపోతే, అతని హృదయంలో దేవుడిచ్చేటువంటి ధైర్యం లేకపోతే, అచంచలమైన విశ్వాస జీవితం అతనిలో లేకపోతే, దేవుని యందు అంత గొప్పగా నిలబడలేడు. ఆ స్థితిలో ఎవ్వడూ నిలబడలేడు. అలా నిలబడ్డాడంటే అది అతనుకున్న విశ్వాసమే. కనిపించని ఒక మహాశక్తి అతనిలో ఉన్న విశ్వాసం. ఈ సమాజం చూసినప్పుడు ఇతను దేవునివాడా? కాడు. ఇతను దేవుని ఉగ్రత పొందుకున్నవాడు, ఇతను దేవునివాడు కాడు అని సమాజం అనుకుంటుంది. కానీ అతను దేవునివాడే. సమాజం చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. సమాజం యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. యోబు ఏమాత్రపు వాడండి అతని ముందు. అతని విశ్వాసపు స్థాయి ఎంత రేంజ్లో ఉందో చూడండి. ఏ రేంజ్లో ఉందో చూడండి. ఎవ్వరు లేరు అతనికి, ఏమీ లేదు అతనికి. ఈ జీవితం మొత్తాన్ని చూస్తే భూమి మీద అతని జీవితం ఎంత విషాదాంతం. సుఖాంతం కాదు అది, విషాదాంతం. అతని జీవితంలో అతను ఏమనుభవించాడు చెప్పండి? ఏం సుఖపడ్డాడు, ఏం సంతోషపడ్డాడు, ఏం ఆనందపడ్డాడు? ఒక్కసారి మీ జీవితాలతో అతని జీవితాన్ని కంపేర్ చేసి చూడండి. మనకున్న కనీస సుఖాలు అతనుకున్నాయా? మనకున్న కనీస సంతోషాలు అతనుకున్నాయా? మనకున్న కనీస ఆనందాలు అతనుకున్నాయా? లేవండి. మనం 3 పూట్ల హాయిగా తింటున్నాం రకరకాలు. పొద్దున టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి భోజనం చేస్తాం, మధ్యలో గుర్తొస్తే ఏది పడితే అది స్నాక్స్ తింటాం, అర్ధరాత్రి నిద్రలో మెలకు వచ్చినా ఏదో ఒకటి తిని పడుకుంటాం.
కుక్కలను కొట్టుకునే శక్తి కూడా లేదండి అతనికి. తన కురుపులు నాకేస్తున్న కుక్కల్ని తరుముకోగలిగే శక్తి కూడా లేని అంత శక్తిహీనుడుగా, బలహీనుడుగా పడిపోయి ఉన్నాడు. సమాజం అదే చూస్తుంది. నాకు అన్నం ఉంది, అతనికి అన్నం లేదు. నాకు బట్టలు ఉన్నాయి, అతనికి బట్టలు లేవు. నాకు తిండి ఉంది, అతనికి తిండి లేదు. నాకు ఆరోగ్యం ఉంది, అతనికి ఆరోగ్యం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, దేవుని చేత దీవించబడిన వాడను, నిజమైన విశ్వాసిని నేనే అని అనుకోవచ్చేమో. కానీ అతనికి ఏమీ లేదు. అన్నీ ఉన్నవాడు దేవుని యందు విశ్వాసం ఉంచితే అదేమైనా చరిత్ర, గొప్ప చరిత్ర? అదేమైనా తరాలు మాట్లాడుకోవాల్సిన చరిత్ర, యుగాలు మాట్లాడుకోవాల్సిన చరిత్ర, తరతరాలలో లిఖించబడే చరిత్ర, భూమి ఉన్నంత వరకు కీర్తింపబడే చరిత్ర అది. అన్నీ ఉన్నవాడు దేవుని కొరకు బ్రతకటం కాదండి. తరాలు, యుగాలు, భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ దైవ గ్రంథం ఎక్కడైతే బోధింపబడుతుందో ఆ బోధ నిలిచి ఉన్నంత వరకు మాట్లాడుకోగలిగే ఒక సాక్ష్యాన్ని నమోదు చేశాడు దరిద్రుడైన లాజరు. ఆయన జీవిత సాక్ష్యాన్ని వింటుంటే మనసు పులకించిపోతుంది. ఒక్క క్షణం కూడా నీకు దేవుని దూషించాలన్న ఆలోచన రాలేదయ్యా లాజరు గారు? ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగితే, అయ్యా నీకు దేవుని దూషించాలని కానీ, దేవుని విడిచిపెట్టేయాలి కానీ, ఎందుకయ్యా బాబు ఇలాంటి దేవుని నమ్ముకుంటే ఏంటి ఉపయోగం అన్న భావన కానీ ఏనాడు నీ మనసులో కలగలేదయ్యా లాజరు గారు? ఎలా భరించగలిగావయ్యా నువ్వు? ఏంటయ్యా నీ భక్తి స్థాయి? ఏంటి నీ గొప్పదైన భక్తి జీవితం? ఇలాంటి భక్తి జీవితం ఎవడైనా జీవించగలడా అసలు? ఒక పక్క ఒంటరితనం, ఇది చాలా బాధాకరం. నా అన్నవాళ్ళు లేని జీవితం ఎంత బాధాకరమైందో తెలుసా? నాకెవ్వరూ లేరు అనే బాధ అసలు జీర్ణించుకోవడమే మహా కష్టం. అలాంటి బాధ మొదట మోసాడు. తర్వాత తనకున్న దారిద్ర్యం, ప్రపంచంలో అన్నిటికంటే బాధాకరం పేదరికం, అది కడుబేద, నిరుపేద, ఏమీ లేని స్థితి. ఆ స్థితిలో అలాంటి బాధాకరమైన రోగం దాడి, ఒంటి నిండా కురుపులు. అది ఏ వ్యాధో తెలీదు. అది కుష్టు కురుప, ఇంకో రకమైన కురుప, ఏ విధమైన కురుపు అది? బాధాకరమైన కురుపులు, రసిగారుతున్నటువంటి కురుపులు. ఒంటి నిండా ఉన్నాయి, ఎక్కడ గ్యాప్ లేదు. అన్ని కురుపులతో మనం ఉంటే కూర్చోగలమా, నిలబడగలమా? నిజంగా ఒంటి నిండా కురుపులు ఉన్నాయనుకోండి, మనం తట్టుకోగలమా? అప్పుడప్పుడు ఒక్కో సెగ్గడ్డేస్తేనే బాధ భరించలేక విపరీతంగా ఏడ్చేస్తారు. గోరు చుట్టు కానీ, ఎక్కడైనా సెగ్గడ్డ కానీ వచ్చిందనుకోండి, కంట్లో ఒక్కోసారి సెగ్గడ్డలు వస్తుంటాయి, కన్ను వాచిపోద్ది, బాగా తట్టుకోలేక విపరీతంగా ఏడ్చేస్తారండి. ఏమండి, అలాంటి సెగ్గడ్లు ఒళ్ళంతా వచ్చేస్తే, అలాంటి కురుపులు ఒళ్ళంతా వచ్చేస్తే తట్టుకోగలమండి అసలు? ఆయన తట్టుకున్నాడండి. దాని తర్వాత ఆకలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిట్ట చివరిది ఆకలి. ఒక పక్క దిగంబరత్వం. ఆ దిగంబరత్వంతో కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. అతను రసి గారిపోతుంది కురుపుల నుంచి, అవి నాకుతున్నాయి. కుక్కొచ్చి కురుపు మామూలుగా ఏగవాలితేనే పుండు ఏమైపోద్ది? రేగిపోద్ది. అలాంటి కుక్కొచ్చి నాకిందనుకోండి, ఆ నాలుక దాటికి ఆ పుండు ఇంకా ఏమైపోద్ది? మరింత రేగిపోద్ది, మరింత నొప్పి పుడుతుంది. అది కూడా కుక్క లాలాజలంలో విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది. కుక్క కరిస్తేనే వ్యాధులు వచ్చేస్తాయి. కుక్క లాలాజలం తాకితేనే వ్యాధులు వచ్చేస్తాయి. ఊర కుక్కలు అవి వచ్చి కురుపులు నాకుతున్నాయంటే దాని దగ్గర విపరీతమైన బ్యాక్టీరియా ఉంటుంది, అదంతా ఫామ్ అవుతుంది. బాధ విపరీతమైపోతుంది. ఒక పక్క చలి, ఒక పక్క దిగంబరత్వం, ఒక పక్క ఆకలికి పేగులు అలమటించిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటే ఏమంటే నిజంగా అతని పాదాలకు దండం పెట్టిన తప్పు లేదండి. ఏం విశ్వాసం అండి అతనిది! ఏం విశ్వాసం అది!
ఏముందని అతనికి విశ్వాసం. యోబుకి అన్నీ వచ్చాయి తిరిగి, అయినా యోబు అన్నీ చూసి ఆ స్థితికి వెళ్ళాడు. ఇతను ఏం చూడలేదు. అతను గురించి పరిచయం చేస్తూనే ఏమని పరిచయం చేశాడు? దరిద్రుడు అని పరిచయం చేశాడండి. ఆయన గురించి పరిచయమే దరిద్రుడు అని పరిచయం చేశాడు. ఏమీ లేదు అతనికి. నువ్వు అనుభవించే సంతోషాలు కానీ, నువ్వు అనుభవించే ఆనందాలు కానీ ఏమీ లేవు. కానీ అతనికి తెలిసింది ఒకటే ఏంటో తెలుసా? నేను మరణించిన తర్వాత నా తండ్రి నా కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నా కష్టాలు, కన్నీళ్ళు, నాకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నేను ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఎప్పుడైతే నేను భూమిని విడనాడతానో, ఎప్పుడైతే నా శరీరంలో నుండి నా ఆత్మ బయటకు వచ్చేస్తుందో, ఆ రోజు దేవుడు నాకు న్యాయం చేస్తాడు. భూమి మీద నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, భూమి మీద నా తండ్రి నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, భూమి మీద నాకు ఆస్తులు అంతస్తులు వీటితో పని లేదు, భూమి మీద నాకేం సుఖాలు సంతోషాలు అవసరం లేదు. నేను ఇలాగే చనిపోయినా పర్లేదు, నా ప్రభు నాతో ఉంటే చాలు, నా ప్రభు నాకుంటే చాలు, నా ప్రభువులో నేను ఉంటే చాలు. నా విశ్వాసం అనే భాగ్యాన్ని మాత్రం నేను ఎప్పుడు కోల్పోకూడదు. మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం, అతడు విశ్వాసమే మహాభాగ్యం అంటున్నాడు. ఎంత తేడా ఉందో చూసారా? విశ్వాసమందు భాగ్యవంతుడు, ఈ లోకమందు దరిద్రుడే, కానీ విశ్వాసమందు భాగ్యవంతుడు. అతడికి ఆ విశ్వాసమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను, నేను ఇలాగే చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఎవరు ఎన్ని అనుంటారో ప్రియులరా, ధనవంతుడు పాతిపెట్టబడ్డాడు, ఆ దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. కానీ లాజరు చనిపోయి గౌరవంగా పాతిపెట్టబడ్డాడని ఉందా బైబిల్లో? లేదండి. ఏమండి, అప్పుడప్పుడు మున్సిపాలిటీ సేవలు అంటారు, తెలుసా మీకు? రోడ్డు పక్కన చనిపోయి ఉంటారండి, వాళ్ళ నాన్న వాళ్ళు ఉండరు, వాళ్ళ అడ్రస్ ఏంటో ఎవరికి తెలీదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎవరి తాలూకాయో తెలీదు, రోడ్డు మీద ఉంటారు. అనాథ శవం అంటారు వాళ్ళని. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్ చేస్తారండి వాళ్ళని. సరైన ఖననం జరగదు, సరైన దహనం ఏమి ఉండదు, వాళ్ళ వెంట నడిచే నలుగురు ఉండరు, వాళ్ళ మీద చిల్లర చల్లేవాళ్ళు ఉండరు, వాళ్ళ మీద పువ్వులు చల్లేవాళ్ళు, సెంటు కొట్టేవాళ్ళు, పెట్టిలో పెట్టేవాళ్ళు, వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి అనాథశవం అండి లాజరు. ఏమంటే ఒక ముక్కలో చెప్పాలంటే కనీసం అతనికి దహన సంస్కారాలు కూడా సరిగ్గా జరగలేదండి. ధనవంతుడికి జరిగినట్టు కూడా దహన సంస్కారాలు జరగలేదు ఆయనకి. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిన విశ్వాస జీవిత సాక్ష్యం. ఆ స్థాయి విశ్వాసం మనకు రావాలంటే ఎంత కష్టం అండి. అసలు మనం ఎదగలమండి ఆ స్థాయికి? మనం ఎదగలమండి ఆ స్థాయికి? ఎంత గొప్ప విశ్వాసం అండి అతనిది. నాకు ఏమీ లేదు, కానీ అతని విశ్వాసం ఎక్కడో ఉంది. మరణానంతరం దేవుడు నన్ను విడువడు. ఈ జీవితం చాలా చిన్నది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, కానీ నేను యుగ యుగాల జీవితాన్ని అనుభవించబోతున్నాను. ఇక్కడున్న కష్టానికి కృంగిపోతే ఎలా? ఇక్కడున్న బాధలకే ఢేలా పడిపోతే ఎలా? ఒక ఉన్నతమైన జీవితాన్ని నేను అనుభవించబోతున్నాను. ఆ భరోసాతో, ఆ విశ్వాసంతో అతడు మరణించాడు, చరిత్ర సృష్టించాడు. బైబిల్ గ్రంథంలో అతని గురించి వ్రాయబడిన గొప్ప విషయం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇతన్ని రొమ్మున అంచుకున్నాడట. ఒక మాట చెప్పమంటారా? నిజంగా అబ్రహాము కంటే ఇతను ముందుంటే ఇతనే విశ్వాసులకు తండ్రి అయ్యేవాడేమో. అందుకే అబ్రహాము పరవశించిపోయి, విశ్వాసులకు తండ్రినైన నేనే నిన్ను చూసి పరవశించిపోతున్నానంటే అసలు ఈ దయ్యాన్ని విశ్వాసాన్ని గుండెలకు హత్తుకుని ఉంటాడేమో. అతని విశ్వాసానికి పులకించిపోయి ఉంటాడు అబ్రహాము. ఏం విశ్వాసం, ఏం విశ్వాసం!
అదయ్యా అసలు సిసలైన సాక్ష్యం అంటే, సాక్ష్యపు జీవితం అంటే విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన గొప్ప జీవితం. గొప్ప జీవితం. ఆ జీవితాన్ని చూస్తుంటే మనకు కనబడేవన్నీ ఏంటి చెప్పండి? జాబు రాలేదు, పెళ్ళి అవ్వలేదు, వ్యాధి తగ్గలేదు, కాలు నొప్పి తగ్గలేదు, తలపోటు తగ్గలేదు, అప్పు తీరలేదు, సమస్య పోలేదు. ఏంటండి దేవుడు ఇలా చేస్తున్నాడు? ఇవన్నీ చేస్తే మేము దేవుడి దగ్గరకు వస్తాం, ఇవన్నీ తీరిస్తే మేము దేవుడిని నమ్ముతాం. ఇలా చెప్పే వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుందండి మనసుకి? ఏమనిపిస్తుంది? అసలు దేవుడికి ఏది గొప్పగా అనిపిస్తుంది? మీలాంటి విశ్వాసాలు నాకు అవసరమే లేదనుకుంటాడండి. విశ్వాసం అంటే ఇదని పులకించిపోయాడండి కన్న తండ్రి. ఇదయ్యా విశ్వాసం అంటే. ఏం జీవితం అది? ఏం జీవితం అది? తండ్రి మాట్లాడుకునే జీవితం కావాలి కానీ తండ్రి చేసిన దాని గురించి మాట్లాడుకునే జీవితం అవసరం లేదండి. తండ్రి నాకు అది ఇచ్చాడు, తండ్రి నాకు ఇది ఇచ్చాడు, తండ్రి నాకు అలా చేశాడు, తండ్రి నాకు ఇలా చేశాడు, తండ్రి చేసిన మేలు గురించి మనం మాట్లాడుకుంటే అదేమి సాక్ష్యం అండి? అసలు అది అసలు సాక్ష్యమే కాదు. తండ్రి మాట్లాడుకోవాలి నీ గురించి. చూడు నా కుమారుణ్ణి, చూడు ఏమిచ్చాను నేను అతనికి. బేదరికంలో వదిలేశాను, అయినా నన్ను వదలలేదు. నేను బేదరికంలో అలాగే వదిలేశాను, కానీ నన్ను వదలలేదు. అతనికి వ్యాధి వచ్చేసింది, కానీ నన్ను వదలలేదు. అతనికి అసలు బట్టలు కూడా ఇవ్వలేదు నేను, అయినా నన్ను వదలలేదు. అసలు ఆహారం కూడా ఇవ్వలేదు నేను, అయినా నా యందు విశ్వాసాన్ని వదలలేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే కనీసం ఎలాంటి ప్రొటెక్షన్ లేదు అతనికి. ఆరోగ్యం కొరకు ఎలాంటి మందులు అతనికి లభించలేదు, ఎలాంటి వైద్యము అతనికి లభించలేదు. అతని మీద కనికర పడ్డవాళ్ళు లేరు, అతని మీద జాలి పడ్డవాళ్ళు లేరు, అతన్ని ఆదరించిన వాళ్ళు లేరు, అతని కోసం ఒక్కరు ఈ భూమి మీద లేరు. ఒంటరివాడు, యావత్ భూమి మీద ఒక అనాథ, ఒంటరి జీవితం. అలాంటి జీవితం జీవించేవాడు కనీసం ఒక్క మాట కూడా నన్ను దూషించలేదు. ఇదేంటి ప్రభువా ఎలా చేశావు? నా కళ్ళ ముందు ఆ ధనవంతుడినేమో ఆ స్థితిలో ఉంచావు. వాడు నీ యందు విశ్వాసము లేనివాడు, బహుగా సుఖపడుతున్నవాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వంటే ఇష్టం ప్రభువా నాకు, నువ్వంటే ప్రాణం ప్రభువా నాకు, నువ్వంటే ప్రేమ ప్రభువా నాకు. తండ్రి నీ యందు భక్తి కలిగి ఉన్నాను తండ్రి, నేను నీ యందు భక్తి కలిగి ఉన్నాను. ఇంత భక్తితో ఉన్నాను, నన్ను కరుణించవా తండ్రి? సమాజం నిన్నే అవమానిస్తుంది కదా ప్రభువా. నీ యందు నేను భక్తుడినై ఉండి ఇలాంటి స్థితిలో ఉంటే సమాజం నిన్ను అవమానించదా ప్రభువా అని ఒక్క క్షణం కూడా అతను అనుకోలేదు. ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేవాడు అసలు విశ్వాసే కాడు. అలాంటి వాళ్ళను చూసి పరమ తండ్రి పొలకించిపోడా కన్న తండ్రి. అందుకే అబ్రహాం అతన్ని రొమ్మున చేసుకున్నాడు, గట్టిగా హగ్ చేసుకున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు, గట్టిగా. ఎంత గొప్ప విశ్వాస జీవితం అయ్యానిది, ఎంత గొప్ప విశ్వాస జీవితం. ప్రియులరా, అలాంటి వాళ్ళ కోసం కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడండి. ఏమంటే మనం ఉన్నామండి ఆ స్థితిలో? ఒకసారి ఆలోచించండి. మనకుందండి అలాంటి విశ్వాసం? చిన్న చిన్న వాటికే విశ్వాస త్యాగం చేసే వాళ్ళ జీవితాలు కనబడుతున్నాయి మనకి. అతని విశ్వాసం ఏ స్థాయిలో ఉందంటే, అతనిచ్చిన అసలు సిసలైన సాక్ష్యం. చరిత్ర గతించిపోవచ్చు, కాలం గతించిపోవచ్చు, ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్నా కూడా మనం అతని గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే ఏమి విశ్వాసం అండి అది? ఎంత గొప్ప విశ్వాసం అండి అది! అతనిచ్చే సాక్ష్యం చూడండి ఎంత బాగుందో. అది సాక్ష్యం అంటే. ఏమీ లేకపోయినా దేవుని కొరకు బ్రతికాడు, సాక్ష్యం. ఒంటి నిండా కురుపులున్నా దేవుని దూషించలేదు, సాక్ష్యం. తినటానికి తిండి లేకపోయినా అతడు దేవుణ్ణి విడనాడలేదు, సాక్ష్యం. అలాగే బ్రతుకుతూ అలాగే చనిపోయాడు, ఒంటరి శవంగా, అనాది శవంగా, సాక్ష్యం. నేటికి దేవుని ఎదుట బహు గొప్పగా ప్రకటింపబడుతున్నటువంటి సాక్ష్యం, ఆ విశ్వాసి జీవిత సాక్ష్యం.